ఎలాంటి క్లిష్ట పరిస్థితిలో ఉన్నానంటే నేను, అసలు ఛాన్సే లేదు. అలాంటి టైంలో నేను మంచం చేయడం వల్ల గోల్డ్ అయితే వచ్చింది. ఇంటికొచ్చింది. అప్పు చేయకుండా చాలా వచ్చింది. సంతోషం అమ్మా. మళ్ళొచ్చి ఈఎంఐ కట్టాలా నిన్న ఈఎంఐ కట్టాలా నా దగ్గర రూ. 1 లేదు. 10 గంటలకు కట్టాలా అమ్మవారు చూసుకుంటారులే అనుకున్నానమ్మా. నిజంగా అప్పుడే ఒక వ్యక్తి 9:30కి మా ఇంటికొచ్చి వచ్చినాడు. అమౌంట్ ఉంటే 20,000 ఇస్తే నేను రేపు ఇస్తానని చెప్పాను. వెంటనే తను 20 చేసినాడు. ఈఎంఐ కట్ అయిపోయింది. నిజంగా మిరాకిల్ నిన్ననే వచ్చేసిందమ్మా డబ్బులు మొత్తం. బిజినెస్‌లో వచ్చింది. అంటే అప్పు చేయకుండా. తనకి ఇచ్చేసారు ఈరోజు కదా! ఇచ్చేసాను. నిజంగానే మీరు మాకు దొరికిన నిజ ఎట్లా చెప్పాలో నాకు తెలీదు గానీ, అమ్మ అమ్మ నిజంగా అనుగ్రహం మేము అది. చాలా అదృష్టవంతులము. చాలా అంటే చాలా ఆహ్, ధైర్యంగా అన్నీ గూడా దేనికి భయపడే పని లేదు. ఎలాంటి సమస్యొచ్చినా గూడా మనం ఆహ్, ఈజీగా అమ్మ తీసేస్తుంది అనే మీ మంత్రాలతో, మీ పూజలతో చాలా ధైర్యమొచ్చిందమ్మా. చెప్దామని అందరిలోనూ ఆ చేసింది. ధైర్యం ఉండాలమ్మా. తీసుకొని ఆ! చెయ్యకుండా ఉన్నారనుకో, కొన్ని ఆ! సంవత్సరాలు చేసినా, అప్పుడప్పుడు చేసినా అవి సిద్ధించవు. లేదు ఆ లేదమ్మా. శక్తి ఇవ్వదు. చెయ్యాలి. కాబట్టి ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా చేసుకుంటే గన చేయాలి. అందరి నమ్మకంతో జీవితాలు చేస్తే ఖచ్చితంగా సహకరిస్తారు.